Hello, with a team of undergraduate interns from different Indian universities working together here in the district Paratipuram Manyam, Andhra Pradesh. So here, cashew is the main source of income for them, but the lack access to cashew processing unit. As a result, they are selling their produce to the traders for very low income. So this proposal seeks support to establish a community-owned cashew processing unit under the leadership of Manyam Saja Producer Company, which is a registered FPO, which represent over 1,500 tribal farmers. మా కంపెనీ 2017 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ కంపెనీ ఏమంటే ఆర్ట్ సంస్థ వారి సహకారంతో నబార్డు వారి ఆర్థిక సహకారంతో ఈ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది. కొండ వేరు ఎక్కువ జీడిపిక్క వద్దే అందరు జీడిపిక్కలు తెస్తే ఒక పూనేట్లుగా దించుతారు. ఇదే సంతకి ఏదైతే ఈ జీడి పంట ఉందో ఈ జీడి పంటని పండిన తర్వాత మార్కెట్ లో రకరకాలుగా ఉంటాయి. ఎందువల్లంటే మధ్య దళారీలు వచ్చి వాళ్ళకి కాటాలో మోసం చేయడం. అంటే గతంలో తీసుకుంటే కాటాలు అనేవి పాత కాటా పెట్టి 50 కేజీలు బస్తే 45 కేజీలు 46 కేజీలు చేయడం చేసేవాళ్ళు. అలానే మార్కెట్ రేటు 150 రూపాయలు ఉంటే వాళ్ళు 130 రూపాయలు చెప్పడము. చెప్పారు. క్యాజు అంటే జీడి పిక్కలు ఎక్కువగా మన చేతంపేట మండలంలో ఎక్కువగా పండుతాయండి. దీన్ని అమ్ముకోవడానికి మా గిరిజన ఏరియాల నుండి దళారులు వచ్చి వాళ్ళు గిట్టుబాటు ధర లేక వాళ్ళు దళారు వ్యవస్థలో కొనుగోలు చేసి మా యొక్క ఆదివాసి గిరిజనులు వచ్చిన తర్వాత వాళ్ళకి డిజిటల్ కాటాలు అన్ని గ్రామాలకు కూడా మనం ఇచ్చాం. ఆ డిజిటల్ కాటాల మీద తోకోల మాసాలు మనం దరికెట్టాం. అలానే ఏ రోజు రేటు ఆ రోజు వాట్సాప్ గ్రూప్ ఒకటి పెట్టి ఏ రోజు ఎంత పడింది ఎంత వచ్చిందో ఆ గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో పెట్టి వాళ్ళకి సమాచారం ఇచ్చి ఈ దళారీ వ్యవస్థ నుంచి కూడా విముక్తి కలిగించి ఉంటది అనుకో. ఆ ఫ్యాక్టరీ దగ్గర అయితే ఇంకా మనకి అభివృద్ధి చెందడానికి ఎటువంటి ప్రాసెసింగ్ యూనిట్లు కానీ లేవు. తద్వారా మాకు సకాలంలో అందేటట్లు ఉంటే మా సహకారాలతో మేము ప్రాసెసింగ్ యూనిట్ పెట్టి డెవలప్ అవుదామని అనుకుంటున్నాము. So, under the guidance of Manyam Saja Producer Company Limited, we are working on a proposal to set up a community-owned cashew processing unit. This unit helps farmers to process their own cashew, create jobs for local peoples, like especially for women and youth, and by eliminating middlemen, they can sell their raw cashew with higher price. So it ensures that farmers will get real benefit from their products. So to set up this unit, we are doing crowdfunding. So be the part of our crowdfunding. So through your support, the farmers' livelihood will change and they can earn more. Thank you.